మనమైతే ఇప్పుడు మానిసాలు కండక్ట్ చేసిన శివ ప్రోగ్రామ్ వచ్చాం. అసలు శివ ప్రోగ్రామ్ ఎలా ఉందో చూద్దాం, లోపలికి వెళ్ళి పదండి. స్టార్టింగ్ లో అయితే మనకు గంటలతో శివ యొక్క విగ్రహాన్ని తయారు చేసి పెట్టారన్నమాట. చూసారు కదా, శివ యొక్క విగ్రహం వెనకాల పాము కూడా పడగెత్తినట్టుగా పెట్టారు. చాలా బాగుంది అసలు, ఫ్యాబులస్ కి. ఇక్కడ అందరూ కూడా ఫోటో కూడా తీసుకుంటున్నారు. మనమైతే లోపలికి వచ్చేసాం. చాలా క్రౌడ్ అయితే గట్టిగానే ఉంది. లోపల చాలా మంది వచ్చారన్నమాట. మళ్ళీ కొంచెం దూరంలో శివయ్య కూర్చున్న విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది. మనం వెళ్ళే రూట్ నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఆ పక్క నుంచి వెళ్ళాలి. మనోడైతే స్టేజ్ మీద నమ్మని జిమ్ చేస్తున్నాడు చూడండి. ఈ అక్క అయితే పాటలు బాగానే పాడింది భయ్య. మధ్యలో ఒకడు వచ్చాడు, మొత్తం ఊగిపోయాడు మామూలుగా కదా, అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నాడు. సుమక్ చూడండి భయ్య, కౌంటర్లు వేస్తూనే ఉంది. మొత్తం అంతా మేకప్ ఉంది. ఎనివే సుమక్ యాంకరింగ్ అయితే ఫ్యాన్స్ భయ్య. నెక్స్ట్ అయితే గీతా మాధురి గారు చాలా మూవీస్ లో పాడారు. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చి పాడారు మాట శివుడి మీద. నెక్స్ట్ ఒక అమ్మాయి అయితే ఇండియన్ ఐడల్ లో వైలిన్ వాయించిందంట. ఇక్కడ కూడా చాలా బాగా వాయించింది భయ్య. పాటకి సింక్ అయిపోయేలా ప్లే చేసింది అనమాట. నెక్స్ట్ శివయ్యకి అయితే చాలా హారతులు ఇచ్చారు. గంగా హారతి, నెక్స్ట్ ఏమో శివయ్యకి 14 రకాలైన హారతులు ఇచ్చారు. నెక్స్ట్ ఇంక నుంచి బోర్ కొట్టి పక్క అయితే వచ్చాం. తర్వాత ఇంత మాకు ఒక బొడ్డగా జ్ఞానం చేత కనిపించాడు. బాబోయ్, ఆ డెడికేషన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. కొంతమంది చిన్నపిల్లలు అయితే భరతనాట్యం చేశారు భయ్య ఫైర్ తో. అసలు మామూలుగా చేయలేదు. వాళ్ళైతే ఒక రింగ్ పెట్టుకుని అక్కడ నడుము చుట్టూ తిప్పుతుంటే బాబోయ్, నార్మల్ గా అయితే లేదు. తర్వాత అయితే శివయ్యకు చాలా రకాల పదార్థాలతో అభిషేకం చేశారు. మరియు మొత్తం 500 బిందులు వాటర్ అయితే అయ్యింది అక్కడ. నెక్స్ట్ అయితే లాస్ట్ లో భస్మాభిషేకం చేసి శివయ్య యొక్క అభిషేకం ముగించారు భయ్య.